వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా అనంతపురంలో పెద్ద ఎత్తున భారీ ఏర్పాట్లు సంబరాలు చేసుకున్నటువంటి ముఖ్యంగా వైసీపీ నాయకులైనటువంటి మహాలక్ష్మి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నటువంటి బైక్ ర్యాలీ కావచ్చు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఏం చెప్తారు ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. సార్ ఏంటి సార్ ఈరోజు ప్రత్యేకత? ఈరోజు జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా అనంతపూర్ పట్టణంలో జరుగుతూ ఉన్నాయి. భారీ కటౌట్లతో భారీ క్రేన్లతో పూలమాల వేయడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కారణ జన్ముడు, పేదల పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. దానిలో భాగంగా ఈ పొద్దు కొన్ని వేల మంది తరలి వచ్చేసేసి ఆయన బర్త్డే రేపుండా కూడా ఈరోజు ముందుకెళ్ళిన దానికి అడ్వాన్స్గా జరుపుకుంటా అంటే ఎంత అభిమానం ఉండాలి. రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత ఏ విధంగా ప్రజలకు చేసిపోయినాడో తండ్రి తగ్గ తనయుడు అనిపించుకొని ఈరోజు అంతకంటే మిన్నగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాడు. కాబట్టి ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నీరాజన పడుతూ ఉంటారు. కాబట్టి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ వారి గుండెలు రైళ్లు పరిగెత్తున్నాయి. ఇప్పటికే రైళ్లు పరిగెత్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సీట్లు మార్చి మా ఎమ్మెల్యేలు మా మంత్రులు ఎక్కడ పోటీ చేసి మీకెందుకు అంటే ఓటమి భయం వాళ్ళ చుట్టుకొని భయపడుతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్ట్రాటజీగా ఈ పార్టీకి రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఎరికైపోయింది, తెలిసిపోయింది. ఎందుకంటే కనుక ఎక్కడ ఏ అభ్యర్థి అయితే బాగుంటాడో ఏ విధంగా బాగుంటుంది చెప్పేసి మా అభ్యర్థులను మారుస్తున్నట్టు చూసుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు పగటి కలలకు అన్నారు. ఎందుకంటే కనుక ఏదో అయిపోయింది, చంద్రబాబు నాయుడు జైల్లోకి పోయి వచ్చినాడు, సింపతి వచ్చింది, తోలు తొక్క అని చెప్పేసి ఏ విధంగా ఊహించుకుంటున్నారు. అవన్నీ ప్రజలను మర్చిపోతున్నారు. ఎందుకు పోయించినాడు జైలుకు? అవినీతి చేసిన జైలుకు పోయించినాడు. ఆ సింపతి ఎన్ని రోజులు ఉంటుంది? ఓ రోజు 2 రోజులు. జైల్లో ఉన్నంత వరకే ఎల్లో మీడియా పేపర్స్ అన్నీ ఆయన పైకి ఎత్తినాయి. కానీ బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ కనరాకున్నాడు? భువనేశ్వరి అమ్మగారు ఆ రోజు పాపం జైల్లో ఉంటే ఆయన పాదయాత్ర అయినా ఇంకా ఓదార్పు యాత్ర అయినా ఎంతోమంది చనిపోయినా అని చెప్పేసి అయినా చంద్రబాబు నాయుడు దేశకి నేత ఏమైనా చనిపోవడం అంటే రామారావు చనిపోతే ఒక అర్థం ఉంది, రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఒక అర్థం ఉంది. ఎందుకంటే ప్రజల పక్షాన్ని నిలిచిన వ్యక్తులు కాబట్టి. ఏదో పవన్ కళ్యాణ్ లేని మీరు ఏ రోజు పోటీకి సిద్ధంగా ఉండారా? పవన్ కళ్యాణ్కు కాళ్ళు గడికి ఏదో పెళ్లి చేస్తే మామ ఏ విధంగా కాళ్ళు గడికి కన్యాయం చేస్తావు, ఆ విధంగా తెలుగుదేశం పార్టీ నువ్వు దారాదత్తం చేస్తున్నావు. నీకు ప్రతిఫలంగా ఆయన జనసేన పార్టీని తీసుకొచ్చేసి నీళ్ళు కలిపేస్తున్నాడు. కాబట్టి మీ 2 పార్టీలు రేపు ఎలక్షన్ తర్వాత అన్నీ మెరిచి అయిపోతాయి, కలిసిపోయే పార్టీలే. ఇట్లా పవన్ కళ్యాణ్, ఇట్లా చంద్రబాబు నాయుడులో ఇంకా తన వంగమాగులు ఎంతమంది వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఏం చేసుకోలేరు. సార్ ఒక విషయం సార్, ఎన్నికల కోలాహలం రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ ఫలాలు ఎంత మేరకు ఉపయోగపడుతున్నారు రానున్న ఎన్నికలు? సంక్షేమ ఫలాలు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి ఇప్పుడు జనం నీరాజనం బట్టి అర్థమైంది. పేదల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిక్కచ్చిగా ఉన్నాడు. సంక్షేమ పథకాలు ఈరోజు ఆయన్ను గెలుపుబాటులో నడిపిస్తాయి. ఒకే మాట్లాడుతున్నారు, ధైర్యం ఉందా చంద్రబాబు నాయుడికి? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని బహిరంగ సభలు ఒకే మాట చెప్పినారో, నా తల్లులకు నా అక్కజమ్మెలకు నేను మీకు మేలు చేసి ఉంటే నాకు ఓటేయండి, లేకోకుంటే వేరే ఆలోచన చేసుకుని చెప్తున్నాడు. ఆ విధంగా చెప్పుకునే గర్సు నాయకుడు ఎవరన్నా ఉంటారా? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కాపులను తీసుకుపోయి తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టినాడు. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి నేను కాపు సమాజ ఒక వ్యక్తిగా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారికి కాపులు సహకరిస్తారు. సహకరించే వాళ్ళు డిసైడ్ అయినారు. ఎప్పుడు డిసైడ్ అయినారు? ఇతను సొంతంగా ఉండి ఇతను ముఖ్యమంత్రి అవుతారంటే కమ్మలైనారు, రెడ్లైనారు, ఎస్సీలు అయినారు, చాలామంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ఒకసారి కూడా అవకాశం వస్తుందని చెప్పేసి ఇతను జనం నీరాజన పడుతూ ఉండేవాళ్ళు. ఎప్పుడైతే రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర కాపుల భవిష్యత్తును తాకట్టు పెట్టి సంఘీభావం తెలిపొచ్చి ఆ రోజు నుంచి కాపులందరూ కూడా డివైడ్ అయిపోయినారు. సర్కార్ ఈస్టు వెస్టు నా ప్రాణం నా ఊపిరి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చేతులు ఒప్పుకుంటూ ఎంటికలు ఎగేసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. ఈస్ట్లో ఎవరికి గత దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ఏం జరుగుతూ వస్తుంది? కమ్మస్కు కాపులకు వైరం జరుగుతూ వస్తుంది. సరే, పవన్ కళ్యాణ్ గారు సొంతంగా పోటీ చేసి కాపులను నీరాజన పట్టాలనుకున్నారు. మళ్ళీ తీసిపోయి చంద్రబాబు నాయుడు సీఎం చేయాలనే ఉద్దేశంతో నువ్వు తీసిపోయి 10 సీట్లకో 12 సీట్లకో బలిజలను కాపులను తీసిపోయి తాకట్టు పెట్టేస్తే అయితే నీ ఎన్నికలు ఎందుకు నడుస్తారు? నేను 2009లో తెలుగుదేశం పార్టీలో నేను ఒక అవార్డు నడిపేటప్పుడే ఎమ్మెల్యేగా నేను 2009లో పోటీ చేశాను. ఆ రోజు చిరంజీవి పార్టీ పెట్టినారు. కానీ అందరు నేను చిరంజీవి పార్టీ పోతాను. కానీ 2009లో నేను ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీలో పోటీ చేశాను. ఎందుకంటే వాళ్ళను ఒక రాజకీయంగా వాళ్ళు ఫిట్ కాదు.
ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ పెట్టినారు. 2014లో నాకు 19లో టికెట్ రాకోకుంటే అందరూ 2019 నాకు టికెట్ రాకోకుంటే మళ్ళీ జనసేనకి అనుకున్నారు. కానీ వాళ్ళకి ఆ క్రెడిబిలిటీ లేదు. పార్టీని నడుపుతారన్న వాళ్ళ నమ్ముకొని వాళ్ళ పార్టీలో చేరుకోకపోతే కుక్కతో పట్టుకొని గోదావరి ఏదైతే ఉంటుంది వాళ్ళ పరిస్థితులు అందరూ ప్రజలంతా గమనించండి. నేను చెప్పే మాట, ఆ రోజు చిరంజీవి గారు పార్టీ కలిపినారు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని కలుపుతున్నారు. ఎలక్షన్లు అయిపోయేంత వరకే పార్టీ ఒకే జెండా కింద వస్తారు అందరూ. మళ్ళీ కొద్ది రోజులు ఇంకా గ్లోబల్ ప్రచారం జరిగింది. ఏమని జరిగింది? జనసేన పార్టీ తరఫున సింబలే లేదు, పవన్ కళ్యాణ్ వ్యక్తులు కూడా టీడీపీ తరఫున పోటీ చేస్తారని చెప్పేసి ఎందుకు సహకరిస్తారు కాపులంతా వీళ్ళు? కాబట్టి బ్లండర్ మిస్టేక్ చేసుకున్నావు, నీ చేతులు మీరే కాల్చుకున్నారు. అది మాకు చాలా మంచిది అయింది. ఎందుకంటే నిజంగా కాపు ఓట్ బ్యాంక్ చీలిపోయేది. అక్కడ పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తుంటే చీలిపోయే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు సీఎం చేయాలన్నప్పుడు మా దిక్కు వచ్చేసిన ఆల్రెడీ వైఎస్ఆర్ పార్టీతో ఉన్నారు. సరే ఒకసారి చూద్దామని అనుకున్నారు. కాబట్టి రాబోయేది వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. సార్ ఫైనల్గా చెప్పండి సార్, జనసేన తెలుగుదేశం కలిసిన నేపథ్యంలో వైసీపీ నాయకులు భయపడిపోతున్నారు. అందులో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మరొకసారి సీఎం కాడు, ప్రజలు కూడా పూర్తి విరక్తి చెంది ఉన్నారని చెప్పేసి తెలుగుదేశం నాయకులు చెప్తున్నారు. ఎలా చూస్తారు? ఎందుకు వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే ఎమ్మెల్యేలను ఏ విధంగా ఇక్కడివక్కడ చేసుకొని ఒక నిర్దిష్టమైన ప్రణాళిక చేసుకున్నారో ఆ రోజే వాళ్ళకు రైల్లో పరిగెత్తుండాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్ట్రాటజీకి వెళ్తున్నా అని చెప్పి తెలిసిపోయింది వాళ్ళకు. ఇవన్నీ పార్టికల్లాగా అంటున్నారు. ఎందుకు ఎలక్షన్ 2 నెలలు ఉన్నాయి, 3 నెలలు ఉన్నాయి, ఆ పార్టికల్లో పటాపంచలు అయిపోతాయని తెలియజేస్తున్నాం. సార్ ఫైనల్గా మహాలక్ష్మి శ్రీనివాస్ని రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే అంశం చూడొచ్చా, లేదంటే ఎంపీగా పోటీలో చూడొచ్చు? అది జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటే టికెట్ ఉన్నా లేకున్నా కూడా వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి దగ్గరే జీవితం అంతా ఉంటాము. ఇది నిష్పక్షపాతంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే దాంట్లో ఆలోచన లేదు. జగన్మోహన్ రెడ్డి మాకు లైఫ్ ఇచ్చాడు, ఎంతోమందికి ప్రజలకు వచ్చి ఆయన ఎన్నికలు ఉన్నాడు. ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ వైనాట్ 175 సీట్లు అటో ఇటో కావచ్చు, కానీ అధికారం అయితే జగన్మోహన్ రెడ్డి హస్తగతం చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇది వైసీపీ లీడర్ మహాలక్ష్మి శ్రీనివాస్ చెప్తున్నటువంటి విషయం. మొత్తం మీద అయితే మాత్రం ఈ రానున్న ఎన్నికల్లో మాత్రం మరొకసారి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యం అని చెప్పేసి ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో జనసేన టీడీపీ ఎంతమంది కలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి మాత్రం మరొకసారి ఖచ్చితంగా ఏపీలో సీఎంగా కాబోతున్నారని, దీనికి అందరూ ప్రతి ఒక్కరు ప్రజలు కూడా సంక్షేమ ఫలాలు అందుకున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు దీనికి పాజిటివ్గానే ఉన్నారని చెప్పేసి, అందులో మహాలక్ష్మి శ్రీనివాస్ అనేది పోటీలో ఉండాలా లేదా అనేది జగన్మోహన్ రెడ్డి నిర్ణయిస్తారని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకెనాయుడు, RTV అనంతపురం.